ఉప్పు, నిప్పు ఎట్లుంటదో తెలవని వాళ్ళకి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూడాలి అంటే తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిని చూడొచ్చు. కానీ ఆ ఇద్దరు ఒకే ఫ్రేమ్‌ల, ఒకే ఫ్లెక్సీలు ఉంటే ఎట్లుంటది అనే దాన్ని గూడా నేను మీకు చూపిస్తా. అండ్ అసలుకి ఎందుకు ఒకరు ఫ్లెక్సీల పైన ఇంకొకరు ఉండాల్సొచ్చింది అనేది గూడా నేను చెప్తా. సో, ఇగో ఇక్కడే చూస్తున్నారు గదా! ఇగో ఇక్కడ ఒక టెంపుల్ ఇనాగ్రల్ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న తాటికొండ రాజయ్య కోసం పెట్టిన ఫ్లెక్సీ. కానీ దానికంటే ఒక్కరోజు ముందే కడియం శ్రీహరి ఒక ట్వీట్ చేసిండు. అండ్ దాంతో పాటు ఆహ్, హ్మ్. ప్రెస్‌తో మాట్లాడిన సందర్భంలో అండ్ ఆయన ఒక వీడియో గూడా రిలీజ్ చేసిండు. ఆ వీడియోలో ఆయన ఏం చెప్పుకొనొచ్చిండంటే, "నా బాస్ కేసీఆరే. నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. నేను కండువా మారలేను. పార్టీ సంబంధం లేదు. అసలు నేను ఇంకా బీఆర్ఎస్ మనిషినే" అని చెప్పుకున్నాడు. ఆ సందర్భంలో ఆయనకి వ్యతిరేకంగా నిరసనతో బీఆర్ఎస్ శ్రేణులు పెట్టిన ఫ్లెక్సీ అనమాట ఇది. సో, ఈ ఫ్లెక్సీ పెట్టడంతో పాటు బీఆర్ఎస్‌కి సంబంధించిన ఏకంగా కేటీఆర్ గూడా ఆయన పైన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ గూడా మాట్లాడిన సిట్యుయేషన్ చూసినాం. అండ్ దాంతో పాటు తాటికొండ రాజయ్య ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. నిజంగా నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయితే, బీఆర్ఎస్ పార్టీలోనే ఇంకా కంటిన్యూ అయితే, కండువా మారకపోయి ఉంటే కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న మీటింగ్‌కి రావాలి అని. ఆ సవాల్ నేను ఏం చేసిండు అంటే, ఆ సవాళ్ళ గురించి ఆయన మర్చిపోయి ఉండడేమో. సో, దాన్ని పట్టించుకోలేదు. బీఆర్ఎస్ భవన్‌కి రాని సందర్భం అండ్ దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలకి రావట్లేడు అనే విషయం కూడా అందరికి తెలుసు. ఇంకా అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏందంటే, బీఆర్ఎస్ మనిషి కాదు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యే అని. సో, అట్లే ఆయన వ్యవహారం ఉంది. అండ్ బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకి సవాళ్ళ మీద ప్రతి సవాళ్ళు విసురుతున్నా కూడా ఆయన కౌంటర్ ఇయ్యకుండా కామ్‌గా కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కోర్టులుంది ఆల్రెడీ. స్పీకర్ ఆయన క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా కోర్టులుంది. అనర్హత వేటు వెయ్యాలి అని బీఆర్ఎస్ పట్టుకొని కూర్చుంది. ఈ సందర్భంలో ఇట్లాంటి సిట్యుయేషన్‌లో కడియం అసలు ఏం మాట్లాడుతున్నాడని ఒకసారి వినండి. ఇంకా విచిత్రం ఏంటంటే కొంతమంది వ్యక్తులలో నా బొమ్మలు కూడా పెట్టుకుంటున్నారు. చాలా సంతోషం. నాకేం అభ్యంతరం లేదు. ఎందుకు నా బొమ్మలు పెట్టుకుంటున్నారంటే ఇక్కడ ఉన్న బొమ్మ పెట్టుకుంటే ఓటు పడలేదు. పక్కన ఉన్నోళ్ళు వచ్చి ప్రచారం చేసినా ఓటు పడలేదు. ఇక ఈ ఇద్దరు ముఖాలను చూపిస్తే ఓటు పడతాయి. కానీ కనీసం బీఆర్ఎస్ కాపాడుకుందాం, పార్టీ కాపాడుకుందాం, కడియం శ్రేణి ముఖం చూసారా ఓటు పడతాయని చెప్పి నా ఫోటో పెట్టుకొని వాళ్ళు చెప్తున్నారు. ఎంత ఎంత ఈనస్థితికి సరిపోయిందా మీరు? మీ దీనస్థితిని చూస్తే నాకే దారేస్తుంది. పెట్టుకొని నాకేం అభ్యంతరం లేదు. అంటే ఇవాళ అన్ని పార్టీలకు కూడా కావాల్సిన నాయకుడు శేషకనుడు ఒకే ఒక మొగాడు అంటే కడియం శ్రేణి. ఇదనమాట ఆయన వర్షన్. స్టేషన్ గర్భంలో ఏకైక మొగాడు ఎవరు ఉన్నారంటే కడియం శ్రీహరి అట. మరి కడియం శ్రీహరి ఒక ఫ్లెక్సీ పైన స్పందించిండు. ఒక ఫ్లెక్సీలో ఆయన తాటికొండ రాజయ్య పెట్టిన ఫ్లెక్సీ నిరసనకు సంబంధించి స్పందించి, నేను ఆ పార్టీలో లేను, ఆ పార్టీ వాళ్ళు నా మొహం చూసాను, ఓట్లు తెచ్చుకోవాలనే ప్రయత్నంతో అది పెట్టిండు. ఓకే, డన్. మరి ఆ తర్వాత చాలామంది చాలా డిమాండ్స్ చేసిర్రు. అండ్ ఆయనకి పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటే పార్టీ ఆఫీస్‌కి రమ్మన్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కేసీఆర్ మీటింగ్‌కి రమ్మన్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే పార్టీ శ్రేణులతో కలిసి తిరగమన్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీకి దిగు, నేను సిద్ధం నీతో పాటు పోటీ పడ్డానికని తాటికొండ రాజయ్య ప్రతిరోజు ప్రతి కార్యక్రమంలో ప్రతి డయాస్ పైన అవకాశం దొరికినప్పుడల్లా అటు సోషల్ మీడియా త్రూ స్టేజ్ పైన సవాళ్ళు విసురుతూనే ఉన్నాడు. సో, ఆ సవాళ్ళ పరిస్థితి ఏంది? నిజంగా క్యాపబుల్ పర్సనే అనుకుంటే ఎందుకు అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్ ఆయనకి నోటీస్ పంపించినప్పుడు కూడా రాని సందర్భం. ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు ఆయన వచ్చిండు. ఆ వచ్చినప్పుడు కూడా నోటీసులు ఏం చేసిండు? నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నాకు ఇంకా దీనిపైన స్పందించి నిర్ణయం తీసుకోవడానికి సమయం కావాలి అని రాసిండు. ఆ సమయం ఎందుకు? ఆల్రెడీ చాలా క్లారిటీ ఉన్నాడు. నేనే గెలుస్తాను అండ్ నన్ను చూసే ఓట్లు వేస్తున్నారు అని అనుకున్నప్పుడు ఆ ఓట్ల కోసం మళ్ళీ చాలా గౌరవంగా బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీలో నించుంటే కదా ఎవరి సత్తా ఏంది అని తెలుస్తుంది అనేది. సో, అది లేదు కాబట్టే కేవలం డయాస్ల పైన మాటలకు మాత్రమే సరిపెట్టుకుంటున్నాడు. అయితే ఇన్ని కౌంటర్ అటాక్‌గా ఒక ఫ్లెక్సీకి మాట్లాడిన కడియం శ్రీహరి ఎక్కడ కూడా
ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీలో నిలబడతా అనే మాట ఇప్పటి వరకు వినిపించలేదు. అంటే అక్కడ కాన్ఫిడెంట్‌గా లేడనే విషయం చాలా క్లారిటీగా అర్థమవుతుందనమాట. సో, మొత్తానికైతే మళ్ళీ తాటికొండ రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరి తెరపైకొచ్చిండ్రు. సో, ఆల్రెడీ ఆయన సవాలు విసురుతూనే ఉంటే ఆయన సవాళ్ళకి ఇవ్వాళే రీకౌంటర్ అనేది ఇచ్చిండు. సో, ఈ రీకౌంటర్‌తో ఆగిపోతదా? లేదంటే మళ్ళీ ఇద్దరి యుద్ధం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎట్లయితే సాగిందో, సో, ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా గూడా యుద్ధం సాగుతదా అనేది చూద్దాం.